ఎట్ లాస్ట్ ఎట్టకేలకు ఆ ఉత్కంఠ ముగిసింది. తిరువూరు టీడీపీ కైవసమైపోయింది. నగర పంచాయతీ చైర్మన్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ టీడీపీ వశమైపోయింది. చైర్పర్సన్గా నిర్మల ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సబ్సిడీ ఓటు సహా నిర్మలకు 11 ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థి ప్రసాద్కు 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో నిర్మలతో ప్రమాణ స్వీకారం చేయించారు ఆర్డీఓ మాధురి. ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం నిర్మలతోటి ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలవి. సో ఓటింగ్ సందర్భంగా చేతులు పైకెత్తి సపోర్ట్ని తెలియజేయమని చెప్పినట్టున్నారు. సో టీడీపీ సభ్యులు సపోర్ట్గా ఓట్లు హ్యాండ్స్ రైస్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. సో 11 ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలుపుకుని 11 టీడీపీకి వస్తే 9 మాత్రం వైసీపీకి వచ్చాయి. దీంతో తిరువూరు టీడీపీ ఖాతాలోకి చేరిపోయింది. నగర పంచాయతీ చైర్మన్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచినట్టు అయ్యింది. దానికి సంబంధించిన విజువల్స్నే స్క్రీన్పై మీరు చూస్తున్నారు. చైర్పర్సన్గా నిర్మలను ఎన్నుకున్నారు. నిర్మలతోటి ప్రమాణ స్వీకారం చేయిస్తోన్న దృశ్యాలవి. ఆర్డీఓ మాధురి నిర్మలతోటి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. ఇప్పటికీ 2 టైమ్స్ ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అండ్ ఒక్కొక్క సభ్యుడికి ఒక్కొక్క గన్మెన్ ఇచ్చి మరి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవాళ ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేయాలని టాస్క్గా పెట్టుకొని మొత్తానికి ఇవాళ ఈ ఎన్నికను ముగించారు. 2 సార్లు పోస్ట్పోన్ అయిన తర్వాత ఈసారైనా జరుగుతుందా లేదా అన్న అనుమానాల మధ్య ఇవాళ ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. దాంతో తిరువూరు కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం అయ్యుండడం యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తునని ఆర్డీఓ మాధురి నిర్మలతోటి ప్రమాణ స్వీకారం చేయిస్తోన్న దృశ్యాలు. వైసీపీ అభ్యర్థి ప్రసాద్కు 9 ఓట్లు వస్తే నిర్మలకు 11 ఓట్లు వచ్చాయి. సో దీంతో తిరువూరు టీడీపీ ఖాతాలోకి చేరిపోయింది. ఇప్పటికి 2 సార్లు పోస్ట్పోన్ అయ్యింది ఈ ఎన్నిక. మొత్తానికి ఇవాళ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. 11 ఓట్లతోటి టీడీపీ గెలిచినట్టుగా ఆర్డీఓ ప్రకటించి నిర్మలతోటి ప్రమాణ స్వీకారం చేయించారు ఆర్డీఓ మాధురి. ఇప్పుడు మనకి 11 మంది సభ్యుల నుండి నిర్మల గారికి మద్దతు నిర్మల గారు మీ చేయ మీరు కూడా వెళ్ళచ్చు. ఉత్కంఠ ముగిసింది. తిరువూరు టీడీపీ కైవసం అయ్యింది. నగర పంచాయతీ చైర్మన్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ టీడీపీ ఖాతాలో చేరినట్టయింది. చైర్పర్సన్గా నిర్మల ప్రమాణ స్వీకారం చేస్తోన్న దృశ్యాలవి. ఎక్స్ అఫీషియో సబ్సిడీ ఓటు సహా నిర్మలకు 11 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ప్రసాద్కు 9 ఓట్లు వచ్చాయి. నిర్మలతోటి ప్రమాణ స్వీకారం చేయించారు ఆర్డీఓ మాధురి. ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అక్కడి నుంచి అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ప్రక్రియ ఎలా జరిగింది? ఏం జరుగుతోంది ఇప్పుడు?
తిరువూరు మున్సిపల్ ఎన్నిక అయితే టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడినటువంటి ఈ ఎన్నిక పోలీస్ భద్రత మధ్య అయితే అత్యంత పాట్బందీగా నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు అయితే ఈ ఎన్నిక ప్రారంభమైంది. వైసీపీ తరపున 9 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు టీడీపీ తరపున ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో సహా మొత్తం 10 మంది అయితే కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో టీడీపీ తరపున ఎవరైతే చైర్పర్సన్గా ఎవరైతే ఓటింగ్లో పాల్గొన్నారో నిర్మల అయితే ఎన్నికైన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే నిర్మల కూడా ప్రమాణ స్వీకార బాధ్యతలను కూడా చేపట్టారు. అత్యంత పకడ్బందీగా ఇక్కడ ఎన్నికలు అయితే నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 సార్ల పాటు ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో ఒక ఉత్కంఠకరమైనటువంటి వాతావరణంలో అయితే ఈ ఎన్నిక జరిగిందని చెప్పుకోవచ్చు. వైసీపీ బలం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా టీడీపీ అయితే ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా వైసీపీ కౌన్సిలర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఈరోజు జరిగేటువంటి ఎన్నికను వాయిదా వేయాలని కూడా కోరినప్పటికీ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టిన నేపథ్యంలో ఎన్నికను సజావుగా మొత్తం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మొత్తం నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఈరోజు ఎన్నికల్లో ఎవరైతే వైసీపీ టీడీపీ సభ్యులు ఎవరైతే పాల్గొన్నారో మొత్తం వారి సమక్షంలో మొత్తం కూడా ఓటింగ్ నిర్వహించి వైసీపీకి 9 ఓట్లు రాగా టీడీపీకి అయితే మొత్తం 11 ఓట్లు వచ్చిన నేపథ్యంలో టీడీపీ చైర్పర్సన్గా ఎన్నుకున్నటువంటి నిర్మల అయితే కొద్దిసేపట్లో క్రితమే కూడా బాధ్యతలు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నిక కౌంటింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి.